నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే భక్తి ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ తంత్ర జ్యోతిష పండితుడు చింతా రుక్మాంధరావు గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాన్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, ఈ నెల 29 మార్చ్ షష్టగ్రహ కూటమి ఏర్పడబోతుంది. దీని ద్వారా ఎన్నో అల్లకొల్లాలు జరగబోతున్నాయి. ఏదైనా ప్రళయం కానీ, ఏదైనా మళ్ళీ కొన్ని రోగాలు కానీ వచ్చి ప్రపంచంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో చాలా ఎఫెక్ట్ పడబోతుందని చాలామంది చెప్తున్నారు. అసలు ఏంటి ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏం జరగబోతుంది తెలియజేయండి సార్. అంటే తంత్ర జ్యోతిష్యం ద్వారా మీరు చెప్తున్నారు కాబట్టి, తంత్ర జ్యోతిష్యం ప్రకారం 29 షష్టగ్రహ కూటమి ద్వారా ఏం జరగబోతుంది? చాలా మంచి ప్రశ్న వేశారు. ఈ నెల చివరికి మీనరాశిలోకి షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతూ ఉంది. శని భగవానుల వారు కూడా 2.5 సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. మీనరాశి అంటే సముద్రము, జలరాశి, చివరి రాశి. అంటే చివరి రాశి అంటే మన అంత్యకాలాన్ని మన జాతకంలో లగ్నానికి 12వ స్థానమే తెలియజేస్తుంది. కాలపురుషుడికి 12వ స్థానం సముద్రం. ఈ సముద్రంలోకి షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. శని భగవానుల వారు ఇప్పుడు దాదాపు దగ్గరికి వచ్చేసారు. ఈ సమయంలోనే సముద్రంలో ఉన్నటువంటి అనేక ప్రత్యేకమైన జీవులు ఒడ్డుకొస్తున్నాయి. అవును సార్, అంటే రీసెంట్లీ చూసాం సోషల్ మీడియాలో తాబేళ్ళు, ఏదో డేమ్ అని ఒక డూమ్స్డే ఫిష్ కూడా ఒడ్డుకు రావడం అనేది ఏదో ప్రళయాన్ని సూచించబోతుందని అంటున్నారు. సముద్రంలోకి 6 గ్రహాలు ఎంటర్ అవుతున్నాయి. సముద్రంలో ఉన్నటువంటి వింత జీవులు బయటకు వస్తున్నాయి. ఇది మనం లైవ్లో చూడొచ్చు. ఆల్రెడీ కనిపిస్తుంది. అంటే గ్రహాలు అంటే ఇప్పుడు ఒక వోల్వో బస్సు ఉంది, చాలా పొడవు ఉంటుంది, చాలా స్పీడ్గా వెళ్తుంది. అది 150 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళినట్టు వెళ్తూ ఉంటుంది. మనం కన్ను మూసి తెరిసేలాగా కళ్ళకు కనిపించేంత వేగంగా వెళ్తుంది. ఈ గ్రహాలు ఒక చిన్న బస్ స్టాండ్లో ఒక 6 వోల్వో బస్సులు ఆ బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయాయి. ఓకే, ముందుకు అది చాలా స్పీడ్ ఎక్కువ. ముందుకు వెళ్తే 3 బస్సులు తగులుతాయి, వెనక్కి వస్తే 3 బస్సులు తగులుతాయి. అన్ని హార్న్లు కొడుతున్నాయి. రివర్స్ తిప్పుకుందామని కాలేదు, బయట రావాలన్నా కాలేదు, గందరగోళంగా ఉంటుంది. అలా గ్రహాలు వచ్చి ఒక చోట స్టక్ అవుతున్నాయి, ఒక చోట కలుస్తున్నాయి. ఓకే, శక్తివంతమైన గ్రహాలు. ఇక్కడ ఒక కన్ఫ్యూజ్, ఒక గందరగోళం ప్రపంచానికి ఏర్పడుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆయన ఆనందనామ సంవత్సరం సజీవ సమాధులకు వెళ్ళారు. ఆయన జీవ సమాధి అనకూడదు, ప్రతి ఒక్కరు జీవ సమాధి అవుతారు, జీవుడికి ఉండి సమాధి అయిపోతారు. ఆయన సజీవంగా సమాధులకు వెళ్ళాడు. టాటా చెప్తూ ఏదో ఊటీ కొడైకెనాల్ టూర్ వెళ్ళే వాళ్ళలాగా వెళ్ళాడు ఆయన. ఇప్పటి నుంచి 16 ఆనందాలకు నేను బయట వస్తానన్నాడు. ఆనందనామ సంవత్సరం ఆయన సమాధులకు వెళ్ళాడు. ఇప్పటి నుంచి 16 ఆనందాలకు, అంటే ఆనందనామ సంవత్సరం నుంచి ఆనందనామ సంవత్సరం వరకు 60 సంవత్సరాలు అవుతుంది. అవును, అటువంటి 16 ఆనందాలు, 960 సంవత్సరాలు నేను మెడిటేషన్ చేసి పైకి వస్తాను. అప్పటి వరకు నా భక్తులైన వారు ధర్మాత్మలు మాత్రం మిగులుతారు అని చెప్పాడు. వాళ్ళందరినీ నేను కాపాడుకుంటాను, వీరభోగ వసంతరాయలుగా నేను మళ్ళీ వస్తానని చెప్పాడు. ఇప్పుడు క్రోధి నామ సంవత్సరం మనకు ఈ కరోనా వచ్చింది. అవునండి. క్రోధము అంటే కోపము. ప్రపంచమంతా కూడా ఆ క్రోధనామ సంవత్సరం అట్టుడికిపోయింది కరోనాతో. వికారనామ సంవత్సరం వికారం పుట్టిపోయింది. ప్లవనామ సంవత్సరం, ప్లవం అంటే కోతిలాగా ఎగిరారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, వేవ్స్ అంతా కూడా. అంటే సంవత్సరాన్ని బట్టి ఆ ప్రపంచ పరిస్థితి తెలియజేస్తుంది సంవత్సరనామం. కాబట్టి ఈ క్రోధనామ సంవత్సరం నుంచి ఆనందనామ సంవత్సరం 2035లో వస్తుంది. ప్రతి క్రోధనామ సంవత్సరం ఆనందనామ సంవత్సరానికి మధ్యలో ప్రళయాలు జరుగుతాయి. ఇది మనకున్న ఈ సంవత్సరం పరంపరలో ఈ చార్ట్లో తప్పకుండా. ఓకే, ఇప్పుడు క్రోధం, ప్రకృతి కోపం ఇచ్చి ఆనందనామ సంవత్సరం ఒక శుభవార్త ప్రపంచానికి మళ్ళీ వస్తుంది. ఓకే, దాని పేరు ఆనందనామ సంవత్సరం. ప్రపంచ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఈ 10 సంవత్సరాల పాటు విశేషంగా ప్రళయాలు జరుగుతాయి. ఐన్స్టీన్ గారి జ్యోతిషం కావచ్చు, బాబా వంగా గారిది కావచ్చు, మన బ్రహ్మం గారిది కావచ్చు. ఇప్పుడు అలాగే జరుగుతూ ఉంది. కరోనా మొదలుకొని ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ప్రపంచంలో వింతలు విడ్డూరాలు జరుగుతూనే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఆయన 400-500 సంవత్సరాలకు ముందే తాటాకులు కోసి, పక్షి ఈకలెత్తుకొని, ఆకులు నూరి, ఆ రసం అద్దుకొని రాబోయే భవిష్యత్తుని రాసి పెట్టేసి పెట్టేసి వెళ్ళాడు. కాలజ్ఞానం రాసి ఆయన క్లియర్గా చెప్పేస్తాడు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఏం జరుగుతుందనేసి. ఇప్పుడు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇప్పుడు షష్టగ్రహ కూటమి వస్తూ ఉంది. 6 గ్రహాలు ఒక ప్లేస్లోకి వచ్చాయి. చివరి ప్లేసు అంటే అంతమయ్యేటువంటి 12వ స్థానంలోకి వస్తున్నాయి. ఇప్పుడు 2-3 సంవత్సరాలుగా
ఒక పక్క ప్రపంచం క్రోధంతో యుద్ధాలతో అట్టుడికి పోతా ఉంది. ఇప్పుడు సింబాలిక్ కూడా అలానే ఉంది సార్. ఇప్పుడు అమెరికా ఉక్రెయిన్ వాళ్ళకి సహాయాన్ని సైనికులను నిలిపివేయడం, అమెరికా రష్యాలకు, అంటే ఇదేనా ప్రపంచ యుద్ధానికి ఏమైనా దారితీసే అంటే అవకాశం? దేశాధినేతలు సహనం కోల్పోతారు. ఓకే. ప్రపంచంలో ఉన్న అణ్వాయుధాలు ఎక్కడివక్కడ పేలిపోతే కూడా ఎవరిపైన ఎవరు వేయాల్సిన అవసరం లేదు, ప్రపంచం నాశనం అయిపోతుంది. 500 సార్లు మన భూమిని పేల్చగలిగిన అణ్వాయుధాలు చేసి పెట్టుకునేస్తున్నారు. ఇప్పుడు సహనం కోల్పోయే సమయం వచ్చేసింది. ఇప్పుడు దేశాధినేతలంతా తీవ్ర ఆలోచనలకు వచ్చేసారు. ఏదైతే అది కానీ ఎవరికి భయపడకూడదు. మన దగ్గర కూడా ఉన్నాయి ఆయుధాలు. 3000 కిలోమీటర్లతో 5000 కిలోమీటర్లతో స్పీడ్గా వెళ్తాయి. అరచేయబెట్టి ఎవరు ఆపలేరని. ఈ సహనం కోల్పోయినప్పుడు ఏమవుతుంది? ఆకాశంలో అగ్గివాన కురిసేనయ్యా అన్నారు బ్రహ్మం గారు. ఈ మిస్సైల్సే. ఓకే. ఆయన రాసి పెట్టాడు. ఓకే. అంటే ఇవన్నీ వాటికి సూచకాలుగా భావించవచ్చు అంటారు? భావించడం కాదు, అదే వాస్తవం. అగ్గివాన కురడం అంటే మిస్సైల్స్ డాష్ కొట్టుకుంటాయి, అదే అగ్గివాన కురుస్తుంది. పక్షి వాహనాల కూలి పలువురు చచ్చారయ్యా అన్నారు. పక్షి వాహనాలు ఏంది? విమానాలు. 120 సంవత్సరాల ముందు విమానాలు లేవు, ఓడలు మాత్రం ఉన్నాయి. అవి వచ్చినాక దేశం నాశనం చేసుకునే విధంగా యుద్ధ విమానాలుగా మార్చుకున్నారు. ప్రయాణికులుగా అయితే ఓకే, ఈ విమానం కెపాసిటీ ఇంత, 5000 అడుగుల ఎత్తులో 3000 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళగలుగుతుంది. 5 అడుగుల ఎత్తు నుంచి చూసినంత క్లియర్గా అక్కడి నుంచి చూసి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఎంతటి విమానైనా కోల్చగలిగేటువంటి లేజర్ టెక్నాలజీ ఆ దేశం సొంతమైంది. 5000 అడుగులు ఎత్తుంటే లేజర్తో కొట్టి చంపేస్తారు. మరి పక్షి వాహనాలు కోలుకుండా ఏమవుతాయి? మరి ఇప్పుడు క్రోధనామ సంవత్సరం నుంచి ఆనందనామ సంవత్సరం వరకు మధ్యలో జరగాలి కదా. బ్రహ్మంగా రాసింది ఇంతవరకు పొల్లిపోయింది లేదు కదా. ఓకే. అంటే ఈ ఆనందనామ సంవత్సరం వచ్చే వరకు జరుగుతాయి. తప్పకుండా. ఇప్పుడు వస్తున్న షష్టగ్రహ కూటమి ప్రపంచానికి ప్రమాద హెచ్చరికను సూచిస్తూ ఉంది. ఓకే. అవి జీవుల రూపంలో సముద్రంలోకి అన్ని గ్రహాలు వెళ్తున్నాయి, సముద్రంలో నుంచి జీవులు బయట వస్తున్నాయి. సముద్రంలో ఏదో జరుగుతుంది ప్రపంచం అంతా అనుకుంటా ఉంది, సముద్రంలోకి గ్రహాలు వెళ్తున్నాయని మేము తంత్రదోష విధానంలో తెలుసుకున్నాము. కాబట్టి ఇక్కడ గ్రహాలన్నీ కూడా కలసడంతో ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అందుకు మీకు బస్సులన్నీ ఒక చిన్న బస్ స్టాండ్లోకి వెళ్తే ఎలా కన్ఫ్యూజ్ అవుతాయి? అదే కన్ఫ్యూజన్ ఇప్పుడు జరుగుతుంది. ప్రపంచ యుద్ధం రావడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. ప్రళయాలు, సునామీ లాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. భూకంపాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సునామీ వస్తే భూమిలో పలకలు జరిగితేనే అది భూకంపమే. అది నీళ్ళల్లో ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి భూపలకలు జరగడం వల్ల అది సునామీగా కూడా మరి జలప్రలయం కూడా వస్తుంది. ఎందుకంటే జలరాశిలోకి అన్నీ వెళ్తున్నాయి కాబట్టి. ఓకే, ఫైన్, బాగుంది సార్. అంటే ఈ ప్రళయాల వరకు ఓకే. అంటే మనకు ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల మనకున్న ద్వాదశ రాశుల్లో ఏ రాశుల వారికి కలిసి, ఇప్పుడు చాలామంది అనుకుంటారు, కొంతమందికి వాళ్ళకు దుర్భరంగా ఉన్నా కొంతమందికైనా అనుకూలంగా ఉంటుంది, జరగబోతున్నాయి కదా, అలా ఏ రాశుల వారికి మంచి జరగబోతుంది? వృషభ రాశి వాళ్లకు లాభస్థానంలో షష్టగ్రహ కూటమి కడుతూ ఉంది. ఓకే. వృషభ రాశి వాళ్లకు లాభస్థానంలో కాబట్టి అన్ని గ్రహాలు కలుస్తాయనేసి వాళ్ళకు మొదటి ప్రయోజనం చెప్పొచ్చు. దశమ స్థానంలో ఉన్నటువంటి మిథున రాశికి దశమ స్థానం అవుతుంది, మిథున రాశి వాళ్లకు ప్రయోజనకరంగా చెప్పొచ్చు. షష్ఠ స్థానంలో షష్టగ్రహ కూటమి అనేది తులారాశి వాళ్లకు వస్తుంది. షష్ఠ స్థానంలో ఎందుకంటే అక్కడ రాహు ఉన్నాడు, శుభ అశుభ మిశ్రమ గ్రహాలన్నీ కూడా కలుస్తున్నాయి కాబట్టి. అదేవిధంగా మకర రాశి వాళ్లకు 3వ స్థానంలో ఈ 4 రాశుల వారికి మొదటి ఉత్తమ ఫలితాలు చెప్పొచ్చు. తక్కిన రాశుల వాళ్లకు కాస్త మధ్యమ అధమ ఫలాలుగా మనం చెప్పొచ్చు. బాగుంది సార్. అంటే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల విపత్తులు అయితే జరగబోతున్నాయని మీరు సూచనగా భావించవచ్చని చాలా చక్కగా చెప్పారు. దానికి అనుగుణంగా ఏమైనా పరిహారాలు లాంటివి చేసుకోవాలా? అంటే అందరూ కోరుకునేది విశ్వశాంతి కాబట్టి, విశ్వశాంతితో పాటు మనశాంతి కూడా ఉండాలి కాబట్టి ఏదైనా ఆలయాలకు వెళ్ళడమా, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మీరు ఇచ్చే సలహా? ముఖ్యంగా మృత్యుంజయ మంత్రము, అంటే మృత్యుంజయ మంత్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఆరోగ్యానికి, శత్రునాశనానికి, మన ఆయుష్కి, ప్రపంచ శాంతికి ఆ మంత్రానికి ఉన్న శక్తి ఇంక దేనికి లేదని చెప్పొచ్చు. ఎటువంటి క్లిష్ట పరిస్థితిని అయినా సరే అమృతత్వంగా మార్చేస్తుంది. చక్కగా ఆ మంత్రాన్ని చెప్పుకోవచ్చు. అక్కడ ఆ మంత్రం చెప్పేటప్పుడు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షేయ మామృతాత్ అంటారు. మా మృతాత్ అనకూడదు, మా అమృతాత్ అనాలి. మా మృతాత్ మమ్మల్ని అందరం చంపుకొని వెళ్ళిపోని అర్థం వస్తుంది. అది భావము భగవంతుడు తీసుకుంటున్నాడు కాబట్టి ఎవరిని చంపడైనా మన భావం కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మా అమృతాతని చెప్పడం కొంచెం మనం ఒక్క వర్షాన్ని సవరించుకుంటే చాలు. ఈ మృత్యుంజయ మంత్రము ఇప్పుడు రాబోయే ప్రళయాల్లో భారతదేశానికి నష్టము 1% ఉంటుంది అంతే. మిగతా ప్రపంచ దేశాల వరకు ఉంటుంది. ఇక్కడ అతిరుద్ర మహాయాగాలు, పాశుపత హోమాలు,
గ్రామ గ్రామానికి 10 ఆలయాలు, ఆలయాల్లో ఆరాధనలు, మంచివారో చెడ్డవారో ఒకసారి దేవుడి దగ్గరికి నేను ఏ తప్పు పూజ లేదు స్వామి నన్ను కాపాడు అంటూనే ఉంటారు ఇక్కడ. ఆలయాలు నిత్య అగ్నిహోత్రాలు, నిత్య జపాలు ఇవి జరుగుతూనే జరుగుతూనే ఉంటాయి. Yes. ఇది ఒక పవర్ బ్యాంక్. ప్రపంచమైనటువంటి ఇల్లులో మన భారతదేశం పూజ గదని ఎందరో మహానుభావులు చెప్పారు. ఇక్కడికి ఎటువంటి ప్రమాదాలు రావు. ఈ దేశంలో పుట్టడమే ఒక అదృష్టం. కాబట్టి భారతదేశమే ప్రపంచానికి అన్నపూర్ణగా, ఆకలితో తలదున్న ప్రపంచానికి అన్నం పెట్టబోయేది భారతదేశమే. అది ఈ సందర్భంగా నిరూపణ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఫైన్ సార్, చక్కగా నిజంగా మంచి వివరణ. ప్రపంచానికే భారతదేశం అన్నపూర్ణగా అవుతుంది, ఇప్పుడు నడుస్తుంది కూడా అదే. మనమే మార్గదర్శకంగా ఉన్నాం. షష్టగ్రహ కూటమి ద్వారా అది ఇంకా బయటపడబోతుంది. చాలా చక్కటి వివరణ ఇచ్చారు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.